మంచిర్యాల జిల్లాలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రి మండలం సారంగపల్లిలో 5 లక్షల DMFT నిధులతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మందమర్రిలో 1,90,00,000తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు వివేక్. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వాసు, సంతోష్, స్వరూప కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈరోజు సారంగపల్లిలో DMFT నిధుల కింద 5 లక్షల రూపాయలు సైడ్ డ్రైన్స్ ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మొత్తము మందమర్రి మండల్లో 1,19,00,000 రూపాయల DMFT వర్క్స్ నడుస్తున్నాయి. అందరూ కూడా కాంట్రాక్టర్స్తో పనులు మొదలుపెట్టి సరిగా క్వాలిటీ వర్క్ అవుతుందా లేదా చూసుకునే బాధ్యత అందరు కార్యకర్తలది. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు పని తీసుకొని చాలా స్లోగా స్టార్ట్ చేస్తున్నారు. మన కార్యకర్తలకు వాళ్ళ మీద ఒత్తిడి వేసి ఈ పనులన్నీ కూడా సరిగా మొదలుపెట్టి తొందరలోనే పూర్తిగా అయ్యేలాగా చూడాలని చెప్పి కోరుతున్నాను. 1,20,00,000 సుమారు పనులు ఎప్పుడు కూడా మందమర్రి మండలంలో ఇప్పటివరకు కాలేదు. సుమారు 5 సంవత్సరాలకు 1,20,00,000 రూపాయలు పనులు అయితే కూడా అది గొప్ప విషయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు మంచిగా కావాలి, ఇవన్నీ కూడా అభివృద్ధి అవుతూనే బాగుంటుంది, ప్రత్యేకంగా సైడ్ డ్రైన్స్ కావాలి అని చెప్తే చాలా చోట్ల కూడా సైడ్ డ్రైన్స్ పెట్టడం జరిగింది. నేను ఇదే కోరుతున్నాను. మందమర్రి రూరల్ ఏదైతే మంచిగా అభివృద్ధి కావాలో ఆ అభివృద్ధి బాటల్లో తీసుకువెళ్తున్నాను. అందరూ కూడా దాన్ని సహకరించాలని చెప్పి కోరుతున్నాను.